అరుళ్ నిధి హీరోగా అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన తమిళ సినిమా డీమార్టీ కాలనీ 2015 సంవత్సరంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా 9 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి స్వీకలుగా డీమార్టీ కాలనీ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రోజు ఇందులో ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో మనం రివ్యూలకి తెలుసుకుందాం. ఈ సినిమా ఎలాగుందంటే హర్రర్ సినిమాలకి ముఖ్యమైనది అంశాల్లో సౌండ్ ఒకటని చెప్పాలి. దర్శకుడు రాసుకున్న సన్నివేశంలో భయాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేది నేపథ్య సంగీతమే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ డీమార్టీ కాలనీ 2 సినిమా. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు విజువల్స్, సంగీత దర్శకుడు శ్యామ్ సిఎస్ కలిసి బెస్ట్ హర్రర్ అండ్ థ్రిల్లర్ మూమెంట్స్ అందించారు ఈ సినిమాతో. డీమార్టీ కాలనీ 2 సినిమా పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే డీమార్టీ కాలనీ ఫస్ట్ పార్ట్ మీరు చూడాలి. ఈ సినిమా ప్రారంభంలో రీక్యాప్ కూడా చూపించారు, కానీ ఫస్ట్ పార్ట్ చూస్తే డీమార్టీ గురించి పూర్తిగా అర్థమవుతుంది. అది పక్కన పెడితే డీమార్టీ కాలనీ 2 సినిమాలో స్టార్టింగ్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా ప్రారంభంలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, భర్త ఆత్మతో మాట్లాడాలని భార్య చేసే ప్రయత్నాలు ఆసక్తిగా ముందుకు సాగుతాయి. ఈ కథలోకి డీమార్టీ కాలనీలోని క్యారెక్టర్ను తీసుకొచ్చిన తీరు చాలా బాగుంది. ఆ సినిమా చూడని ప్రేక్షకులు సైతం కొత్త సినిమాగా చూసేలా పాత్రను తీర్చిదిద్దారు. సాధారణ హర్రర్ సన్నివేశాలు సైతం తన నేపథ్య సంగీతంతో మరో మెట్టు పైకెక్కించారు సంగీత దర్శకుడు శ్యామ్ సిఎస్. అలాగే డీమార్టీ కాలనీ 2 సినిమాలో జస్ట్ హర్రర్ మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు వంటి తీసుకొచ్చి వినోదం పండించాడు దర్శకుడు. అయితే అసలు మజా మాత్రం డీమార్టీ కాలనీకి వెళ్ళిన తర్వాత డీమార్టీ తెరపైకి వచ్చాక మొదలైంది చెప్పాలి. వాట్ నెక్స్ట్ అని క్యూరియాసిటీ క్రియేట్ చేసేలా చేశాడు దర్శకుడు. డీమార్టీ కాలనీ 2 సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. మొదటి సినిమాతో పోలిస్తే బడ్జెట్ ఎక్కువ రావడంతో లావినిష్ కనిపించింది. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉంది. ఈ కథలో 3 ఎలివేట్ చేసేలా ఉంది. అయితే గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్ మాత్రం బాలేదు. దర్శకుడు ఊహకు స్క్రీన్ మీద వచ్చే విజువల్స్కి అసలు సంబంధం లేదు. అక్కడ కొంచెం కేర్ తీసుకుని ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే హీరో అరుళ్ నిధి డ్యూయల్ రోల్ చేశారు ఈ సినిమాలో. 2 క్యారెక్టర్ల మధ్య లుక్స్ పరంగా వేరియేషన్ చూపించారు. అలాగే నటనలో కూడా ఒక పాత్రకి డీమార్టీ కాలనీ లుక్ మళ్ళీ సేమ్ టు సేమ్ దించారు. అరుళ్ నిధి జోడిగా ప్రియా భవాని శంకర్ ఈ సినిమా నటించలేదు, కానీ ఈ సినిమాలో మెయిన్ ఫీమేల్ లీడ్ రోల్ ఆవిడే చేశారు. ఏ స్టైల్ కొంచెం మార్చడం వల్ల ఆమె లుక్ కొత్తగా అనిపించింది. నటిగా ఆవిడ ఎప్పుడూ ప్రూవ్ చేసుకున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఆమెకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించింది. బాగా చేశారు. అర్చన్ రవిచంద్ర కనిపించేది కాసేపైన నవ్వించారు. ముత్తు కుమార్, సర్జన్ ఖాళిద్ తదితరులు బాగా నటించారు. ఫైనల్గా ఈ సినిమా ఎలాగుందంటే డీమార్టీ కాలనీ 2 సినిమాలో కామెడీ ఉంది, అలాగని హర్రర్ కామెడీ కాదేది. ప్రాపర్ హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమా. మంచి థ్రిల్, భయపెట్టే మూమెంట్స్ కోసం హర్రర్ ప్రేమికులు డీమార్టీ కాలనీ 2 సినిమాకి హ్యాపీగా వెళ్ళొచ్చు.